నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరుగా వినోద్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? మేము ఆటో డ్రైవర్ సార్. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఏడాది గడిచిపోయింది రేవంత్ రెడ్డి గారి పాలన, మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు సార్, మంచిగా ఉంది పాలన. మా ఆటోలు కిరాయిలు జర అంత మంచిగా అవుతున్నాయి. ఫ్రీ బస్సులు పెట్టినా కానీ జర మా కిరాయిలు మంచిగా ఉన్నాయి. ఆటో కష్టం చేసుకుంటే రిటర్న్ కష్టం చేసుకుంటాం. మా కిరాయిలు మాత్రం మంచిగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఫ్రీ బస్సెస్ అంటే అప్పుడు స్టార్టింగ్లో ఫ్రీ బస్సులలో అంటే లేడీస్ ఎక్కారు, ఇప్పుడు అంతా ఏం లేదు. ఇప్పుడు ఆటోలు కిరాయిలు మాత్రం మంచిగానే ఉన్నాయి, కానీ ఆటోలు కొద్దిగా పడతా ఉన్నారు డిస్ట్రిక్ట్ బండ్లు అని చెప్పేసి అంతే. ఎలా ఇప్పుడు మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఆటో గిరాకీ ఏమైనా తగ్గిందంటారా? ఆటో కిరాయి ఏం తగ్గలేదు సార్. కష్టం చేస్తే ఏదైనా అయితేనే ఉంటుంది. ఆటో బుకింగ్ చేస్తూనే ఉన్నారు, వస్తున్నారు, పబ్లిక్ ఎక్కుతూనే ఉన్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. కిరాయిలు ఆటో కిరాయిలు మంచిగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు ఆటోలకు. డీజిల్ బండ్లు అన్నీ హైదరాబాద్ అవతలు పెట్టమన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక అది పాత బండ్లు ఉన్నాయి కదా, డీజిల్ బండ్లు పాత బండ్లు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పినట్టుంది అంతే. ఇక ఎందుకంటే మన పొగ గిడ మంచిది కాదు కదా, పబ్లిక్కి పొల్యూషన్ గిడ మంచిది కాదు కాబట్టి చెప్పినట్టుంది అంతే. ఇక ఇబ్బంది ఏం లేదు దాంట్లో. మరి ఇంతకుముందు గత 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? ఇక కేసీఆర్ పాలన అంటే అంతే ఉండేది. ఇక కేసీఆర్ పాలన అంతే ఉండదు, కానీ ఇక ఆటోలు పట్టేది ఇక ఎక్కువ. అప్పుడు కేసీఆర్ పాలన జర ఆటోలు ఎక్కువ పట్టేది, డిస్ట్రిక్ట్ బండ్లు పట్టేది, అన్ని ఆటోలు పట్టేసి మొత్తం సీజ్ చేసి గ్యారేజ్లలో పోలీసు వాళ్ళకి చాలా ఇది చేసిండు. జర ఆటోలు మాత్రం ఇబ్బందిగా పెట్టేది. అప్పుడు పబ్లిక్కి ఆటోలు మాత్రం ఇబ్బంది పెట్టేది, డిస్ట్రిక్ట్ బండ్లు మాత్రం చాలా ఇబ్బందిగా పెట్టిండు అప్పుడు కేసీఆర్. ఇప్పుడు అంత డిస్ట్రిక్ట్ బండ్లు ఇప్పుడు ఏం పడతలేరు, ఎందుకంటే ఛాలెంజ్ చెక్ చేస్తున్నారు కానీ డిస్ట్రిక్ట్ బండ్లు ఏం పడతలేరు. కేసీఆర్ పాలన ఏంటంటే ఆటోలు మాత్రం పట్టేది, ఆటోలు పట్టుకునేది అన్ని ఇబ్బంది పెట్టేది. ఆటోలు పట్టుకునేది అంత చాలా కేసీఆర్ పాలన జర ఆటోలు డిస్ట్రిక్ట్ బండ్లు నడవపోయేది, చాలా ఇబ్బంది ఉండే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పేలేరు మరి మాకు రోను ఇప్పుడు 20 సంవత్సరాల సంది మేము కంటిన్యూగా రెన్యువల్ చేసుకుంటా పైసలు రుణమాఫీ చేస్తాం. మేము ఏది కంటిన్యూగా రెన్యువల్ చేసుకుంటాం. మేము 30 ఏళ్ళ సంది చేస్తాం. ఏది కాపులోను 30 ఏళ్ళ సంది కాపు లోన్ తీసుకుంటాం. మేము 30 ఏళ్ళ సంది కూడా మేము రెన్యువల్ చేసుకుంటాం. ఎవరైతే 30 ఏళ్ళ సంది ఎవరైతే రుణం లేకుండా మాకు నెలలే కదా కట్టిస్తారో వాళ్ళకు రుణమాఫీ చేస్తలేడు, రుణమాఫీ చేస్తలేదు ప్రభుత్వం. ఎవరైతే కట్టకుండా పెండింగ్లో బట్టి చేసి అందులో వేస్తున్నారో వాళ్ళకు రుణమాఫీ చేస్తున్నారు. మరి ఇది పద్ధతేనా? కట్టి మేము మాకు రుణమాఫీ కాలేదు. మాకు ఇంతవరకు రైతు భరోసా లేదు. అంటే కట్టాలి కదా రుణమాఫీ. మేము ప్రతి సంవత్సరం రుణమాఫీ రెన్యువల్ చేయాలంటారు, రుణమాఫీ చేస్తాం. మరి రుణమాఫీ చేసిన రిమాండ్ రేట్ ఎందుకు చేస్తలేడు? అది డెడ్ లైన్, దానికి డెడ్ లైన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి రుణమాఫీ చేయకపోతే మా పరిస్థితి ఏం కావాలి మాకు? పిల్లల స్కూల్ కడదామంటే పిల్లల స్కూళ్ళు లేవు, పిల్లల స్కూల్ పోలేరు ఇవ్వాలి. మాకు ఎంత పరిస్థితి ఉంటుంది? మాకు రుణమాఫీ చేయాలి కదా. మళ్ళీ రైతు భరోసా కూడా లేదు, ఇంతవరకు రైతు భరోసా లేదు. పంట కూడా ఈసారి పంట కూడా ఇది కాలేదు మాకు, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు? శ్రీకాంత్ కాటిపల్లి. ఏం చేస్తుంటారు? ప్రిపరేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎలా ఉందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే యాక్చువల్గా మిగతాది ఏమైనా మనకు అనవసరం, నాకు అనవసరం. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి నా స్వార్థం నేను చూసుకొని కాంగ్రెస్కి ఓటేసాను. సో నాకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిండు, ఇస్తాను అంతే. నాకైతే బెటర్, దట్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు ఓకే. నోటిఫికేషన్ ఇస్తాను కాబట్టి నాకు ఓకే. మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉందంటారు రాష్ట్ర వ్యాప్తంగా? అభివృద్ధి పదంగా అంటే టైం ఇద్దాం. మస్తు టైం ఉంది కదా, ఇప్పుడే వచ్చింది కదా. కొత్త రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత వచ్చింది. సో వాళ్ళ పనులు వీళ్ళకి నచ్చు, వీళ్ళ పనులు వాళ్ళకి నచ్చు. సో ఎంతో కొంత మోడిఫికేషన్ చేయాలని కోరుకుంటారు. సో ఎట్లా జరిగింది అనేది మనకు తెలియదు. ఇప్పటి వరకు అయితే నేనైతే జడ్జ్ చేయలేను, జడ్జ్ చేసేంతటోని కూడా కాదు నేను. అలాగే బీఆర్ఎస్ గురించి కూడా మాట్లాడుకుంటే గతంలో 9 సంవత్సరాల పాలన ఎలా ఉండే కేసీఆర్ గారిది? బెటర్ అన్న, అన్ని రకాలుగా యాజ్ పర్ ద అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, ఐటీ డెవలప్మెంట్ కానీ బాగానే ఉంది. కాకపోతే మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నోటిఫికేషన్లు అయితే తక్కువ వచ్చినాయి. సో దానికోసం మేము అంతే సెకండ్ ఆప్షన్ చూసుకున్నాం అంతే. దెర్ ఈజ్ నో పాయింట్ అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? మహేందర్. ఏం చేస్తుంటారు? బైక్ టెక్నీషియన్.
ఎలా ఉందంటారు మరి మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన గడిచిపోయి ఏడాది అయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం అభిప్రాయం ఉంటుంది సార్, అంతా మంచిగా చేస్తుంది రేవంత్ రెడ్డి. ఎలక్షన్ మొత్తం పడగొట్టేసింది రేవంత్ రెడ్డి. ఘోరంగా ఉంది పరిస్థితులు అంతా. ఏం చేస్తాడో ఏమో సార్. ముందు 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తానంటారు? చేస్తాడు. ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడింది అట్లా. మరి ఎలా ఉండే గత 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? పాలన బాగానే ఉండేది కేసీఆర్ సార్ కానీ, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి సార్ కానీ ఏం చేస్తాడో చూడాలి. అంతా కొత్త ఉంది ఇక మార్కెట్ చేస్తుండొచ్చు నా నమ్మకం. పాలన అని కాదు, మాకు చిన్నప్పటి సంది కూడా కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం. రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా కాదు, మాకు ఇందిరాగాంధీ అన్న, రాజీవ్ గాంధీ అన్న, సోనియా గాంధీ అందరూ అంటే ఇష్టం మాకు. వాళ్ళని మేము గెలిపించుకోవాలనుకొని గెలిపించుకున్నాం. కాకపోతే మాకు అవి ఇస్తాం అని చెప్పి కూడా ఇప్పుడు ఉన్నాయి కూడా తీసుకుంటారు. మా శిల్కలు ఉన్నాయి, అవి మాకు పర్మనెంట్ చేస్తామని చెప్పినారు. ఇప్పుడు దాని మీదనే కేసు చేసుకొని అది గుంజుకొని చూస్తున్నారు. ఇంకా ఇండ్లు వచ్చినాయి, ఇప్పుడు ఇందిరా ఇల్లు చాలా మందికి వచ్చినాయి, మాకు కూడా వచ్చింది. ఇప్పుడు మా ఇల్లు చూస్తున్నారు, వచ్చి మా ఇల్లు చూసి మా ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉందా, సోఫాలు ఉన్నాయి, అవన్నీ చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం మాకు తెచ్చియలేడు, మేము కష్టం చేసుకొని అన్ని చేసుకొని తెచ్చుకున్నాము. ఇస్తేనేమో ఈ మన లేకుంటే లేదండి. ఇవి షో ఆఫ్ చేయడం అవసరం లేదు. రేవంత్ రెడ్డి అని కూడా కాదు, వెనక బస్సులకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన ఎక్కడ చేస్తుండొచ్చు కానీ మా విలేజ్కి మట్టుకు ఇప్పటి వరకు ఏం సహాయకారం లేదండి. జీవన్ కూడా ఏం చేయలేదు, జీవన్ కూడా ఏం లేదు. జీరో బిల్లు అంటే కాల్చున్నంతనే వచ్చింది జీరో బిల్లు. దానికి ఒక యూనిట్ ఎక్కువైనా కానీ మొత్తం 500 ఏమో కట్టుకోవాలి ఖచ్చితంగా. ఆయన గురించి ఏమో అది చేయాలని కాదు, ఆయన వచ్చినందుకు అందరికీ సమానం చూడాలి, అందరికీ మంచిగా చేయాలి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి వీడియో తీయడం తప్పు. భూమి అంతే. మా ఇంట్లోకి వచ్చి మట్టుకు నేను ఫోటోలు వచ్చి తీసుకురు మొన్న. ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీసుకోవడం ఏంది, మేము కష్టపడతాము. ఇవాళ రేపు అన్నీ ఉంటాయి, అన్ని ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, ఇండ్లు లేవు. వీళ్ళ దగ్గర ఉంది కదా, వీళ్ళకి ఇవ్వద్దు అని అంటే ఇప్పుడు నాకు 14 లక్షలు అప్పు ఉంది. ఎవడియాలి ఇప్పుడు? అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాను నేను. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు ఇస్తామన్నాడు, అమౌంట్ ఇస్తామని మేము అప్పు చేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఎవ్వరు ఉన్నప్పుడు ఏం చేయలేరు సార్ మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇది చేసిండు, ఈయన వచ్చినప్పుడు ఇది చేసిండు. మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం, అది మట్టు ఖచ్చితం. ఆయన చేయకపోని మాకు కాంగ్రెస్ అంటే ఇష్టం, ఇంతే. థ్యాంక్ యూ మేడం. ఆగస్టు నవంబర్ 9 వరకు పెట్టిండు ఆయన. 9 వరకు అప్పు ఉన్న వాళ్ళకు మేము ఆగస్టులోనో ఎప్పుడో కట్టేసినాం, ముందే మేము లోన్ కట్టేసినాం. ఆయన చెప్పిన డేట్ వరకు మా దగ్గర లోన్ లేదు. కానీ కట్టిన దానికి కూడా రెన్యువల్ ఇవ్వకపోతే ఎట్లా? ఉండో లేదో కట్టుకున్నాం మేము, మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ నెలకు ఆయన చెప్పిన డేట్ కంటే ఒక నెల తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మాకు 2 లక్షల రుణం ఉన్నదని రుణం చూపిస్తుర్రు. కట్టిన దానికి కూడా మాకు ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా రాలేదు. కట్టిన ఇంట్రెస్ట్ కట్టినాం, అసలు కట్టినాం, ఇంట్రెస్ట్ కట్టినాం. మళ్ళీ నెల డేట్ తర్వాత తీసుకున్నాం మేము. ఆయన డేట్ 9 పెట్టిండు కదా, మేమేమో జనవరి తర్వాత ఏమో తీసుకున్నాం. మా అత్త చచ్చిపోయినది, అదే టెన్షన్లో మేము పైసలు కట్టినాం. మళ్ళీ మా అత్త చచ్చిపోయినాక తొందరగా తీసుకోలేము, మేము లోన్ తొందరగా తీసుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మేము రెన్యువల్ చేసుకున్నాం. 2 లక్షలు సంవత్సరం లోపట్నే రెన్యువల్ చేయించుకుంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఏం రెన్యువల్ చేయించుకున్నా మాకు ఇంట్రెస్ట్ వేస్తలేరునా. ప్లస్ ఏంటంటే రెన్యువల్ చేసుకున్న దానికి మళ్ళీ ఒక నెల ఎంత ముందు అయినా అదే ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టిండు, ఆ డేట్ వరకే కావాలంటే ఒక నెల మా అత్త చచ్చిపోయినందుకు మేము తర్వాత రెన్యువల్ చేసుకోలేము. 2 లక్షల లోన్ కట్టి మేము వేస్ట్ అయినాం. ఇప్పుడు కట్టగా ఉంచిన వాళ్ళది మంచిదా, కట్టిన వాళ్ళది మంచిదా? వీళ్ళది రెగ్యులర్ ఉంది. వీళ్ళు ఎప్పుడు కట్టేటోళ్ళు తీసుకునేటోళ్ళు రికార్డు చూసుకోవాలి, బ్యాంకులో రికార్డు చూసుకోవాలి. వీళ్ళు కట్టిర్రు తీసుకురు. ఈ సంవత్సరం ఎక్కనో ఒక వంతు ఎంటనో ముందు అయిందో తీసుకోలేము. తీసుకొని ఆడ ఒక డేట్ పెట్టిండు, ఆ డేట్ వరకు మేము తీసుకోక పాడైనాము. అత్త చచ్చినందుకు తీసుకోలేనందుకు మాది రెన్యువల్ కాలేదు. ఈసారి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కావాలంటారా మీరు? కావాలి సార్. మళ్ళీ మేము 2 లక్షలు కట్టినాం కదా, కట్టినందుకు రుణమాఫీ కావాలి కదా. కట్టలేదంటే ఏమంటూ మేము లోన్ 1,00,000 రూపాయలు తీసుకున్నాము. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ ఉండే ఏది మేము ఇక మా దగ్గర ఏదో ఉండే పైసలో తిప్పలో ఎందుకు అని మేము 2 లక్షలు కట్టేసుకుంటే ఇప్పుడు రుణమాఫీ కావాలి కదా మాది. ఆయన ఒక డేట్ పెట్టిండు, ఆ డేట్ వరకు మేము కట్టేసినాం. మా బ్యాంకులో అప్పు నిల్వ లేదు, తర్వాత ఉన్నది. ఇప్పుడు చూస్తే బ్యాంక్ అప్పు ఉన్నది. ఇప్పుడు రుణమాఫీ కావాలంటారు? ఇప్పుడు రుణమాఫీ కావాలి కదా. ఆయన ఇచ్చిన డేట్కి నెల రోజుల ముందే మేము తీసుకున్నాం.
అంతే. థ్యాంక్స్.